ప్రైజ్ ద లార్డ్. యేసుతో ఉదయం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాక్య భాగము 57వ కీర్తన 5వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వ భూమి మీద కనపడనిమ్ము. దావీదు ఆపదల గుండా వెళుతూ ఉన్నప్పుడు, అనేకమైన ఆపదలు దావీదుని చుట్టుముట్టినప్పుడు ఈ ప్రార్థన దావీదు చేస్తున్నాడు. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నానయ్యా. నా ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను నేను శరణు జొచ్చి ఉన్నాను. నేను నీకే మొర్ర పెడుతున్నానయ్యా, నా కార్యము సఫలము చేయండి ప్రభువా అని దేవునికి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదుని మృంగగోరువారు అనేకులు. దావీదు ఎప్పుడు దొరికితే అప్పుడు చంపివేద్దామని చూస్తున్నారు, మృంగి వేద్దామని చూస్తున్నారు, దూషణ పలుకులు పలుకుతూ ఉన్నారు. దావీదు ప్రాణము సింహముల మధ్య ఉన్నట్టు కనపడుతూ ఉన్నది. కోపోద్రేకుల మధ్య దావీదు ఉంటున్నాడు. అటువంటి సమయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను తండ్రి, నన్ను రక్షించయ్యా అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజముగా ఆపదల సమయంలో ఆయన్ని ఆశ్రయించితే, ఆయన ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు గనక, ఆయన రెక్కల చాటున భద్రత ఉంటుంది గనుక, ఆయన శరణు జొచ్చితే ఖచ్చితముగా నిన్ను రక్షించే దేవుడు. కోడి తన పిల్లలను ఏ విధముగా అయితే రెక్కల కింద భద్రపరుస్తుందో, కాచి కాపాడుతుందో, అలా నిన్ను కాచి కాపాడే దేవుడు. ఏ ఆపదల గుండా, ఏ అపాయముల గుండా నీ వెళుతున్న ఈ రోజు దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థించగలిగితే, అయ్యా నిన్ను ఆశ్రయిస్తున్నాను తండ్రి, నన్ను రక్షించండి ప్రభువా అని దేవునికి ప్రార్థించగలిగితే, ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు ఒక శ్రేష్టమైన ప్రార్థన చేస్తున్నాడండి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడనిమ్ము అంటున్నాడు. దావీదు దేవుడెవరో చూపించిన రోజున ఏం జరిగిందో తెలుసా? శత్రువులు వారు త్రవ్విన గుంటలో వారే పడిపోయారు. ఏ శత్రువు, ఏ ఆపదలు నిన్ను చుట్టుముట్టినను, ఏ అవమానాలు నిన్ను చుట్టుముట్టినను, ఏ నిందలు, ఏ శోధనలు నిన్ను చుట్టుముట్టినను, నీవు దేవుని ఆశ్రయించావు గనక, ఆయన రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నావు గనక, ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ దేవుడెవరో నీ శత్రువుకి చూపించబోతూ ఉన్నాడు. ఆయన తానెవరో కనపరుచుకోబోతూ ఉన్నాడు. ఆయన ప్రభావాన్ని సర్వ భూమి మీద కనపరుచుకోబోతూ ఉన్నాడు గనక, దేవుని వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి ప్రతి ఆపదలను తొలగించి, నిన్ను చుట్టుముట్టి ఉన్న, ఆవరించి ఉన్న ఏ ఆపద అయినప్పటికీ ప్రతి ఆపదను ఆయన తొలగించి నిన్ను బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకే స్తోత్రాలు ప్రభువా. ఎవరెవరైతే ఆపదలు గుండా వెళ్తూ ఉన్నారో అటు బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నా. ఏ ఆపదలైనప్పటికీ మీ రెక్కల చాటున వారిని భద్రపరచమని అడుగుచు ఉన్న మీ సంరక్షణను అనుగ్రహించండి. మీరే సహాయము చేయమని అడుగుచున్నా. ఈ దినమును ప్రారంభించబోతూ ఉండగా, ఈ దినముందు మా ప్రియులు చేస్తున్నటువంటి పనులలో, ఉద్యోగాలలో, చేతి వృత్తులలో, వ్యాపారాలలో మీ సహాయమును తోడుగా ఉంచండి. ప్రయాణాలలో మీ కాపుదల కృపను తోడుగా ఉంచి మీరు నడిపించండి. ఆయా బిడ్డలు రాస్తున్న ఎగ్జామ్స్ లో మీరే తోడుగా ఉంచండి. మీ వివేక జ్ఞానములతో నింపండి. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపద మీలో గుప్తమై ఉన్నాయని సెలవిస్తున్న దేవా, బిడ్డలతో మీరుండి ప్రభువా మంచిగా ఎగ్జామ్స్ రాయడానికి మీరే సహాయం చేయమని అడుగుతున్నా. అనారోగ్యములుగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణ విడుదలను కలిగించండి. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. మీరే దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబమును ఆత్మలో బలపరచమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.